వెల్కమ్ బ్యాక్ టు బగిల్ ఆఫ్టర్నూన్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి రెసిపీ ఏంటంటే పాలక్ పూరి అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఎప్పుడు నార్మల్ పూరియే కాదు, ఒక్కోసారి ఇలాంటివి కూడా ట్రై చేయాలన్నమాట. హెల్త్కి కూడా మంచిది. ఓకే, మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే గోధుమ పిండి అనమాట. మీకు క్వాంటిటీకి తగ్గట్టు అయితే మీరు తీసుకోండి. నేనైతే 1.5 కప్పు అయితే తీసుకున్నాను. నా క్వాంటిటీ అయితే ఇదనమాట. నేను చేసే ఈ ముగ్గురికి కరెక్ట్గా సరిపోతాయి అనమాట. మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరైతే తీసుకోండి. అంతే సాల్ట్, వాము అనమాట, మంచిగా నలుపుకొని వేసుకున్న వాము, పసుపు కొంచెం కలర్ కోసం, అంతే కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం పేస్ట్ వేసి మంచిగా ఫస్ట్ అయితే పిండిని కలుపుకోవాలి. ఇది మసాలా పూరిలాగా ఉండిద్ది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. కరెక్ట్గా సాల్ట్ ఇవి కనుక బ్యాలెన్స్ చేసేసుకుంటే చాలా బాగుండిద్ది అనమాట. ఇట్లా పిండిలో మంచిగా అయితే కలిపేసుకోవాలి. మసాలాలన్నీ ఉండలు లేకుండా ఎక్కడ కలిపేసుకున్నాక, అంటే మళ్ళీ సాల్ట్ అక్కడక్కడ తగులుతూ ఉండిద్ది కదా, మొత్తం మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఆయిల్ కూడా వేసేసుకొని మనం కట్ చేసుకొని కడిగి పెట్టుకున్న పాలకూర అనమాట. పాలకూర కూడా వేసేసుకోవచ్చు. పాలకూర ప్లేస్లో మీరు మెంతికూర వాడుకోవచ్చు, తోటకూర వాడుకోవచ్చు. చాలా బాగుండిద్ది రెండు వేసినా కానీ. పాలకూర ఇట్లా సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను అనమాట. వేసుకొని మంచిగా ఫస్ట్ ఆ ఉన్న పాలకూరతో ఉన్న వాటర్తో మొత్తం కలపాలి. సరిపోకపోతే అప్పుడు మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుంటూ అయితే కలపాలన్నమాట. సెమీ సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకుంటే పూరీలు కూడా చాలా మెత్తగా బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇంకొన్ని వాటర్ వేసి అయితే నేను కలుపుతున్నాను. నాకు ఆ వాటర్ అయితే సరిపోలేదన్నమాట. మంచిగా మెత్తగా అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒక ½ an hour అట్లా టైం ఉంటే పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా బాగుండిద్ది అనమాట. మంచిగా సాఫ్ట్ అయ్యి, లేదు టైం లేదు అనుకుంటే ఫస్ట్ కర్రీ ఏదో ఒకటి చేసుకుంటాం కదా పూరీలోకి, అట్లా కర్రీ చేసుకునే దానికన్నా ముందే పిండి కలుపుకొని పెట్టేసుకొని కర్రీ అయిపోయాక పూరీలు చేసుకుంటే చాలా బాగుండిద్ది అనమాట. 10 minutes అయినా నానిద్ది కదా అటో ఇటో. నేనైతే దీనికోసం ఆలు కుర్మా అయితే చేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. మరి మీరు ఎక్కువ ఏ కర్రీ ప్రిఫర్ చేస్తారో కమెంట్ చేసేసేయండి. ఇట్లా మంచిగా అయితే పూరి మొత్తం కలిపేసుకున్నాక నేనైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఒక 10 minutes అట్లా పక్కన పెట్టేసుకొని ఇట్లా రౌండ్ బాల్స్ లాగా షేప్ చేసుకున్నాను అనమాట. ఇది పాలకూర ఇవన్నీ వేస్తాం కాబట్టి మనం పరోటాస్కి ఎంత సాఫ్ట్గా చిన్నగా రోల్ చేసుకుంటామో అంత చిన్నగా అయితే రోల్ చేసుకోవాలన్నమాట. లేకపోతే మొత్తం అంటకపోయిద్ది. కొంచెం పిండి ఎక్కువగానే వేసుకొని మంచిగా ఒక మీడియం షేప్లో అయితే రోల్ చేసేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా చూపిస్తున్నాను కదా, ఇలాగా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను చాలా బాగుంది అనమాట. అసలు తిన్నట్టే లేదు, చాలా టేస్టీగా ఉంది. ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళకి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. పూరీల టైప్లో పరోటాస్ లాగా ఇలా చేస్తే అసలు వద్దనకుండా తింటారనమాట. ఓకే, మరి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను ఇవి అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేయడమే అనమాట. టేస్ట్ అంతా చాలా బాగుండిద్ది. అసలు నార్మల్ పూరి తిన్న దానికన్నా ఇంకా చాలా ఫ్లేవర్ఫుల్గా అయితే ఉండిద్ది అనమాట. మసాలాలు అవన్నీ వేసాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా కాల్చుకోండి. ఇట్లా చూసారు కదా, మంచిగా పొంగిద్ది కూడా. నార్మల్ పూరికి పొంగినట్టే పొంగిద్ది, పొంగకుండా ఏమి ఉండదు అనమాట. మంచిగా మనం రోల్ చేసుకునే దాంట్లోనే ఉండిద్ది. మనం ఆ పసుపు వేయడం వల్ల ఆ కలర్ చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో. చూసారు కదా, ఇట్లా మంచిగా పొంగుతాయి అన్నమాట పూరీలు. మీకు నచ్చిందా వీడియో కమెంట్ చేసేసేయండి. అంతే, సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఇంతే సపోర్ట్ చేయండి. చెప్పాను కదా, నేనైతే ఇలా పూరీలోకి ఆలు కుర్మా అయితే చేసుకున్నాను. ఆలు కుర్మా చేసుకోవచ్చు, లేదా మామూలుగా కర్రీ ఉండిద్ది కదా, అంటే పూరి కర్రీ, బొంబాయి చట్నీ అంటారు, అది చేసుకోవచ్చు. చట్నీ అసలు ఉట్టి తిన్నా కానీ అదిరిపోయింది టేస్ట్. అంతే, ఒకసారి ట్రై చేసేసేయండి. ఇంతే, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మరి చూసారు కదా, పూరి అయితే చాలా మెత్తగా సాఫ్ట్గా ఉందన్నమాట. ఆలు కుర్మా పెట్టుకొని తింటే అదిరిపోయింది. అంతే, మరి మీకు నచ్చిందా ఈ కాంబినేషన్? కమెంట్ చేసేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, సపోర్ట్ చేసేసేయండి మరి.